సో, మనకి భక్తిలో ఇవి 2 చాలా ఇంపార్టెంట్. మనం భక్తిలో ప్రోగ్రెస్ అవ్వాలన్నా, అసలు భక్తుడు గావాలన్నా, ఒకటేమో భక్తుల కుటుంబంలో పుట్టడం. ఇప్పుడిక్కడ పరీక్షిత్ మహారాజు ఔత్తరేయ అన్నారు. ఔత్తరేయ అని మెన్షన్ చేశారు. ఔత్తరేయ అంటే ఉత్తరాయణుడు, ఉత్తర గర్భంలో పుట్టినందుకు ఔత్తరేయ అంటారు పరీక్షిత్ మహారాజ్. సో, పరీక్షిత్ మహారాజు చిన్నప్పటి నుంచే అభిమన్యుని కొడుకు. అభిమన్యుడు ఉత్తర కొడుకు కాబట్టి అభిమన్యుడు డైరెక్ట్‌గా పాండవుల కొడుకు కాబట్టి, కృష్ణకి పరీక్షిత్ మహారాజ్‌కి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది. సో, ఈవెన్ మెటీరియల్‌గా జనరల్‌గా బాడీ చూసుకున్నా గూడా అండ్ ఈవెన్ స్పిరిచువల్‌గా గూడా పరీక్షిత్ మహారాజ్ గూడా ఒక ఎటర్నల్ డివోటీ ఆఫ్ ద లార్డ్. సో, అందుకనే పరీక్షిత్ మహారాజుని తీసుకొని దాంతో మనకు భాగవతం రావడం జరిగింది. సో, పరీక్షిత్ మహారాజు పుట్టడము, పాండవులకి పుట్టడము అండ్ దెన్ నెక్స్టు సుఖదేవ్ గోస్వామి ప్యూర్ డివోటీ ఆఫ్ ద లార్డ్ ఒక ఆయన గురు మహారాజుగా ఇవ్వడము. ఇవన్నీ గూడా భగవంతుని అరేంజ్‌మెంట్స్ అన్నట్టు. సో, ఇవి 2 చాలా ఇంపార్టెంటు. మనం భక్తిలో ప్రోగ్రెస్ అవ్వాలంటే. మంచి కుటుంబము, మంచి డివోటీ ఫ్యామిలీలో పుడితే చిన్నప్పటి నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి గాబట్టి, భగవంతుని శుద్ధ భక్తులు అవ్వడానికి ఈజీ అవకాశం ఉంటుంది. అన్ని రకాల ఫెసిలిటీస్ మనకి ఏం జేయాలన్నా గూడా ఈజీగా అయిపోతుంది. అదేవిధంగా మెర్సీ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్. స్పిరిచువల్ మాస్టరు మన యొక్క ఆహ్, ఒక గురువు దొరకడము, ప్రామాణిక గురువు దొరకడము, ఆ గురువు దగ్గర మనకి సేవ చేయడము, లేకుంటే ఆయన యొక్క ఇన్‌స్ట్రక్షను, ఆయన లెక్చర్స్ వినడం ఇదంతా కూడా భగవంతుని అరేంజ్‌మెంట్. సో, మనకి గురువు యొక్క మెర్సీ రావాలంటే మనము ఆయన గురించి ఆయన చేసే ఆయన మిషన్‌లో మనం సహాయం చేయగలగాలన్నట్టు. అప్పుడే మనకి ఆయన యొక్క మెర్సీ అనేదొస్తుంది. ఆ దయ అనేది బ్లెస్సింగ్స్. సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈవెన్ శిల ప్రభుపాద గూడా ఎప్పుడైనా గూడా ఇది ఏ పని, ఏ సక్సెస్ ఏది చేసినా గూడా స్పిరిచువల్ లైఫ్‌లో ఆహ్, ఏదైనా అచీవ్‌మెంట్ వచ్చినా ఇప్పుడు టెంపుల్ కట్టినా, కొన్ని వేల మంది శిష్యులైనా, అందరూ భక్తి ప్రచారం అయితుంది అంటే దానంతా క్రెడిట్ గూడా నాకు నా యొక్క గురు మహారాజ్ బ్లెస్సింగ్స్, గురు మహారాజు ఆశీస్సులున్నాయి గాబట్టి నేనిదంతా అచీవ్ చేయగలుగుతున్నాను. ఆయనే మొత్తం జేయిస్తున్నారు. ఆయన్నే మీరందరూ గూడా ఆయననే పంపించాడు. అనేక రకాల శిష్యులు వేరే వేరే ప్లేస్‌లలో పుట్టించి, వాళ్ళందరికి సహాయం చేసేది గూడా ఆయనే చేస్తుండు. మొత్తము ఎక్కడ పోయినా గూడా స్పిరిచువల్ మాస్టర్ యొక్క బ్లెస్సింగ్స్ అనేది ఇంపార్టెంటు. ఆ క్రెడిట్ ఆయనకివ్వడం గూడా చాలా ఇంపార్టెంటు. సో, మనకి ఇదొక శ్లోకం వస్తుంది. బ్రహ్మాండ బ్రహ్మతే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాద భక్తిలతా బీజ్. ఎన్నో యాక్చువల్లీ ఎక్కడెక్కడనో తిరుగుతున్న ఈ భాగ్యవాన్ జీవ ఆహ్, ఆ గురువు యొక్క ప్రసాదం, కృష్ణ యొక్క ప్రసాదం రావడము, ఆ దొరకడం ద్వారా మనకి ఆ భక్తిలత అనే ఆ బీజం దొరుకుతుంది. భక్తి అనేది వాళ్ళ యొక్క కృపతోనే వస్తుంది మనకు అని విధంగా చెప్పబడుతుందన్నట్టు. సో, ఒక అదే విధంగా మనము శుద్ధ అంటే మన యొక్క పరంపరకి లాయల్‌గా ఉండడం కూడా ఇంపార్టెంట్. లాయల్‌గా ఉండడం అంటే ఆహ్, ఒకసారి భక్తిలో అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ గూడా కొంతమంది డివోటీసు వేరే వేరే వినడానికి, వేరే ఇంకేమైనా ఉందా అని వినడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. జీవితం వృధా చేసుకుంటారు. పరీక్షిత్ మహారాజ్ ఇక్కడ పరీక్షిత్ మహారాజు చాలా లాయల్ అని చేస్ట్ అని పెట్టారు. చేస్ట్ అని మెన్షన్ చేశారు. చేస్ట్ లాయల్ అంటే ఆహ్, ఏదైతే చేస్తున్నామో దానికి లోబడి దాన్నే కంటిన్యూ చేయడం. ఆహ్, ఫస్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద బిగినింగ్ మనము భక్తిలోకొచ్చిన వెంబటే కొన్ని ఇది కరెక్టా? కాదా? అని మనది మనం అవగాహన చేసుకోవడము. అన్ని రకాల ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. గుడ్డిగా నమ్మడం కాకుండా. కానీ ఒక్కసారి ఇది పర్ఫెక్ట్ పాత్ అని తెలిసిన తర్వాత మళ్ళీ మనం కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వేరే వేరే పరంపర వాళ్ళ లెక్చర్స్ వినడము, లేకుంటే ఇంపర్సనలు ఏదో వేరే వాళ్ళంటే మనము వేరే వాళ్ళని ఆర్గ్యూ చేయడానికి వినొచ్చు గానీ, దానిలో కూడా ఏమైనా ఉందా అని వినడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా! వాళ్ళు ఆహ్, చేస్ట్ లాయల్ కాదన్నట్టు. అంటే స్టార్టింగ్‌లో చేయొచ్చు గానీ ఈవెన్ 10, 15 వందలు ఆహ్, ఆధ్యాత్మిక జీవితం, భక్తి జీవితంలో ఉన్నాక కూడా కొత్త కొత్త లెక్చర్స్ వినడము, లేకుంటే వేరే వేరే సాంగ్స్ వినడము, అవన్నీ చేస్తుంటే మనం లాయల్ కాదన్నట్టు. శుద్ధ భక్తుడు కాలేము. ఎప్పుడైతే మనం లాయల్‌గా ఉండలేమో. హ్మ్. సో, మన పరంపరకి చేస్ట్‌గా పవిత్రంగా, పతివ్రతుడుగా ఉండడం ఇంపార్టెంట్ అన్నట్టు.
సో, వేరే పరంపరని వాటిని మనము కించపరచకుండా, కానీ మన పరంపరలో ఉన్నది మనము ప్యూర్‌గా తెలుసుకోవడము, ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో కావడము చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది డివోటీస్ కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. 10 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా సడెన్‌గా తిలకం మార్చేసి ఆహ్, ఇట్లా విష్ణు అదే చిన్నజీయర్ స్వామి వాళ్ళు వీళ్ళు పెడతారు. ఆ తిలకం పెడతారు. ఇస్కాన్ డివోటీస్ కూడా. ఇస్కాన్‌లో దీక్షొచ్చిన భక్తులు కూడా ఇద్దరు ముగ్గురు ఇలా నేను చూసాము. మేము చూసాము. అంటే వాళ్ళకి ఎస్పెషల్లీ సిస్టమాటిక్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల, పరంపరకి చేస్ట్ లేకపోవడం ఉంటదండి. ఎప్పుడైతే మనం ఒకసారి ఈ హస్బెండ్ లాగన్నట్టు హస్బెండ్ పెళ్లయిపోయింది. పెళ్లయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇనిషియేషన్ అంటే దీక్ష అంటే కమిట్మెంట్ మ్యారేజ్ అయినట్టండి. దీక్ష వచ్చిన తర్వాత కూడా కొంతమంది డీవియేట్ అయిపోయి ఆహ్, అరే! చిన్నజీయర స్వామి లేకుంటే రామానుజ సంప్రదాయ అనేక రకాల వేరే సంప్రదాయాస్‌కి అట్రాక్ట్ అయిపోయి ఇటు సగం ఇది ఫాలో అవుతుంటారన్నట్టు. వాళ్ళు బొట్టు పెట్టుకోవడం, ఇది మార్చుకోవడము, లేకుంటే ఇది తీసేసి వేరేదేదో దండలాగేసుకోవడము, ఆహ్, చంటింగ్ మానేసి విగ్రహారాధన జేయడము. కొంతమంది చేస్తుంటారన్నట్టు. వాళ్ళ స్టేటస్‌లు పెట్టుకుంటారు. దాసోస్మి, అహం రామానుజాయ నమః. ఇస్కాన్ డివోటీస్. సో, దీన్ని చేస్టాను. దీన్ని లాయల్ అనరన్నట్టు. లాయల్ అనకపోవడం అంటే, మనం ఒకసారి మనకు అండర్‌స్టాండింగ్ వచ్చినంక, మనకు ఇదే పాతు అని తెలిసిన తర్వాత, ఎప్పుడైతే కమిట్మెంట్ ఎస్పెషల్లీ దీక్ష తీసుకుంటామో, అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలన్నట్టు. లైఫ్ లాంగ్ చేయకుండా నా ఇష్టం ఎస్పెషల్లీ గృహస్థస్ చాలామంది డివైడ్ అయితుంటారు. నా ఇష్టము నేను ఇంకేమైనా చూస్తా అంటే చూడొచ్చు గానీ ఆహ్, భగవంతుని యొక్క కృప ఎస్పెషల్లీ మన గురు శిష్య పరంపరలో ఉన్న ఆచార్యుల యొక్క కృప మనకు దొరకదు. వాళ్ళ కృప ఎప్పుడు దొరుకుతుందంటే, వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళు చెప్పింది సిస్టమాటిక్‌గా కరెక్ట్‌గా ఫాలో అవ్వడం. అన్నీ ప్రాపర్‌గా జేయడము. అప్పుడు జేస్తేనే మనకు వాళ్ళ యొక్క కృప వస్తుంది. వాళ్ళ యొక్క మిషన్‌ని ఎక్స్‌టెండ్ జేయడానికి మనం వాళ్ళకి సహాయం జేయడం. అప్పుడు యాక్చువల్ మెర్సీ వస్తుంది కృష్ణ ప్రేమనేది. సో, ఈ విధంగా ఈవెన్ కొన్ని కొన్ని సార్లు చైతన్య చరితామృతంలో కూడా కొన్ని పాస్టమ్స్ వస్తుంటాయి. ఆహ్, చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆహ్, శ్రీరంగంలోనో లేకుంటే జైపూర్‌లోనో ఆహ్, అక్కడుండేవాళ్ళు చైతన్య మహాప్రభుకి చాలా చైతన్య మహాప్రభు త్రూ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, మీ నుంచి మేము దీక్ష తీసుకుంటాము అంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడు, "మీరు ఇది ఫాలో అవుతున్నారు కదా! రామానుజ సంప్రదాయం. మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో దానికి లాయల్‌గా ఉండి కరెక్ట్‌గా ఫాలో కావాలి. నా నుంచి దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అదే ప్రాపర్‌గా ఫాలో అవుతే సరిపోతుందని" చెప్తాడు. సో, ఆ విధంగా చైతన్య మహాప్రభు ఎంకరేజ్ చేయడు. సో, ఆ విధంగా మనం ఎప్పుడైనా గూడా ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏదైతే దాన్ని జేస్తున్నాడో దానిలో చాలా ఫోకస్డ్‌గా, నిష్టగా అదే జేస్తున్నాడు. మన ఆచార్యులు, మన వర్తమాన ఆచార్యులు, ప్రభుపాద డిసిపుల్స్ చూస్తే గూడా ఆహ్, ఆల్‌మోస్ట్ 90, 100 మంది సన్యాసులు. చాలామంది అసలు ప్రభుపాద ఎళ్ళిన తర్వాత కూడా 50 సంవత్సరాలు లాయల్‌గా ఉన్నారు. ఆయన జెప్పిన దానికి, ఈ మూవ్‌మెంట్ ఎక్స్‌టెండ్ జేయడానికి. సో, ఇంకొక మేబీ ఇంకొక 10, 15 ఇయర్స్ తర్వాత మన ఆచార్యులందరూ మెయిన్‌గా ప్రభుపాద డిసిపుల్స్ ఎవరుండరు. తర్వాత ఆ యొక్క బాధ్యత అనేది ఇప్పుడు రాబోతున్న యూతు లేకుంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాపర్ డివోటీసు వాళ్ళందరి మీద చాలా డిపెండెన్స్ ఉందన్నట్టు. ప్రభుపాద డిసిపుల్స్ ఏ విధంగా అయితే లాయల్‌గా ఉన్నారో, మనం గూడా వాళ్ళలాగా చేయగలగాలన్నట్టు. ఇప్పుడంతా స్టాండర్డ్ వాళ్ళెలా చేశారో దాన్ని మనం గూడా మన స్కంధాల మీద పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలన్నట్టు. సో, ఆ విధంగా మనము స్పిరిచ్యువల్ మాస్టర్‌కి ఎప్పుడైతే మనం మన యొక్క సేవ చేస్తామో, డెడికేట్ ఆయన మిషన్ ఎక్స్‌టెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడే మనకి ఆహ్, ముందు ముందు ఇంకా భక్తిలో ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకా ఆహ్, ఏదడిగినా గూడా ఆహ్, మనం ఈవెను భౌతికపురం అకామ సర్వకామ చ మోక్షకామ ఉదారయ తీవ్రేణ భక్తి యోగేన యజత పురుషం పరం. ఈ వర్స్ మనకి 2.3.10, 11లో వచ్చింది. ఇదే చాప్టర్‌లో. ఆ దానిలో ఏమంటారంటే అంటే లాయల్‌గా ఉండడానికి ఇంకొక మీనింగ్ కూడా ఇదన్నట్టు. మనము అకామ ఏం కామాలు లేకపోయినా సరే సర్వకామ. అన్ని కోరికలున్నా సరే, మోక్షం కావాలని కోరుకున్నా కూడా మోక్షకామ. కానీ వీటన్నిటికి కూడా మనకి భగవంతుని మీదే డిపెండ్ అవ్వాలి. తీవ్రమైన భక్తి యోగేన యజేతం పురుషం పరం. తీవ్రమైన భక్తి చేయాలి. సో, ఆ భగవంతుని పైన. సో, కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ
ఈ కృష్ణ భక్తిలో వచ్చిన తర్వాత భగవంతుడు హరి అన్నీ తీసుకుపోతాడు. మనము కృష్ణ భక్తి కంటే అప్పుడప్పుడెళ్ళి ఉపదేవతలు, శివుడిని లేకుంటే వాళ్ళని పూజ చేస్తే వాళ్ళు ఈజీగా మనకేమైనా కోరికలు కావాలంటే ఇస్తారు. ఎందుకంటే మనం భక్తి జీవితంలో వచ్చిన తర్వాత కూడా మన మెటీరియల్ డిజైర్స్ అనేవి అంత ఈజీగా పోవు. భౌతిక ప్రపంచంలో నాకేం వద్దు అనుకోకుండా ఓన్లీ నాకు ప్యూర్ డివోషన్ కావాలంటే భక్తులు కూడా అలాంటిది కోరుకోవాలంటే భయపడతారన్నట్టు. ఎక్సెప్ట్ బ్రహ్మచారీస్ రినౌన్షియేట్స్ తప్ప. మిగతా వాళ్ళందరూ కూడా నాకు భౌతిక ప్రపంచంలో ఏమొద్దు నాదనం నా జనం నా సుందరి మనస్ఫూర్తిగా ఎవ్వరు కోరుకోరు. రోజు శిష్టాష్టకం చదివినా సరే ఆ వర్స్ వచ్చేసరికి టెన్షన్ అయితది. అరే! నిజంగానే నాకేమొద్దు. నా ధనం ఎస్పెషల్లీ అనేసరికి నా ధనం అనేసరికి టెన్షన్ అవుతది. సో, మనం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కొన్ని మెటీరియల్ గూడా అవసరం ఉంటది. అవి మొత్తం లేకపోయినా గూడా మెటీరియల్ లైఫ్‌లో మనం ఆ స్టేజ్‌లో లేం గాబట్టి మిజరబులే అనిపిస్తది. సో, ఈవెన్ ఏదైనా కోరికలు ఉన్నా గూడా బిగినర్స్‌కి కనిష్ట భక్తులమైన మనకి ఏమైనా కోరికలున్నా గూడా అది భగవంతుని త్రూనే మనము నెరవేర్చుకోగలగాలి. దాన్నే లాయల్ అంటారన్నట్టు. ఏదో భగవంతుడు ఇవ్వలేడని గాదక్కడ. మనకిస్తే మనం దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోకుండా మిస్‌యూజ్ చేసి లేకుంటే ఆయనకు దూరం అయిపోతామనే ఉద్దేశంతోని మనకు కొన్ని భగవంతుడు అడిగినా గూడా ఇవ్వడు. సో, ఆయన ఇవ్వలేట్లేదు అని మనం వేరే దేవతల దగ్గరికెళ్లి వాటిని నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేయకూడదన్నట్టు. సో, అకామ, సర్వకామ, మోక్షకామ. ఏ కోరికలు లేకపోయినా సరే, అనేక రకాల కోరికలున్నా సరే, ధ్రువ మహారాజు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయనకు చాలా ఆయన వాళ్ళ నాన్న కంటే పెద్ద రాజ్యం కావాలని కోరుకుంటది. ఎళ్లి వేరే ఎవరి ఉపదేవతల దగ్గరికెళ్ళడు. మళ్ళీ భగవంతుని దగ్గరికే, విష్ణువు దగ్గరికే ఆయన గురించే ఆహ్, తపస్సు చేసి లాస్ట్‌కి భగవంతుని పొంది అరే! నేను ఇలా ఈ ఈ విషయం చిన్న కోరికలు కోరుకున్నానే భగవంతుని యొక్క ప్రేమ ముఖ్యం అప్పుడు అర్థం చేసుకుంటాడు. అయినా గూడా భగవంతుడు ఇస్తాడు. ఈవెన్ బలి మహారాజు కూడా సెపరేట్ ఒక లోకమే ఇస్తాడు. సో, ఎప్పుడైతే మనం ఆహ్, ఈవెన్ కోరికలు కోరుకోవాలన్నా గూడా మనం ఆశ్రయించాల్సింది భగవంతుని దగ్గరికి. ఆయనేమి మనకిష్టం లేకుండా మన నుంచి అన్నీ తీసుకొని శుద్ధ భక్తుడిని ఏం జేయడు. మన కోరికల ప్రకారమే మనకి శుద్ధ భక్తుడు కావాలని ఉంటేనే భగవంతుడు మనకి అన్నీ తీసుకొని మన స్పెషల్ మెరిట్స్ అనేది చూపిస్తాడు ప్రభుపాద మీద. ప్రభుపాదకి అన్నీ పోతాయి. లాస్ట్‌కి అప్పుడు అనుకుంటాడు ఓహో! ఇదంతా కూడా నా గురు మహారాజ్ యొక్క అరేంజ్‌మెంట్. అప్పుడు రియలైజ్ అయ్యి భగవంతుని గురించి ప్రయత్నం చేయడానికి వెళ్తుంటాడు. అదే ప్రచారం చేయడానికి వెళ్తుంటాడు. సో, ఈ విధంగా మనం భక్తి జీవితంలో చాలా నెగ్లిజెంట్‌గా ఉంటామన్నట్టు. భౌతిక ప్రపంచంలోని అనేక రకాల కోరికలతోని. ఆహ్, ఎస్పెషల్లీ ఆహ్, భౌతిక జీవితంలో చాలా మటుకు ఏమనుకుంటే పోస్ట్‌పోన్ చేస్తాం. 50 ఏళ్ల తర్వాత చూద్దాంలే అని. కానీ భగవంతుడేమో మనకి ఆహ్, ఫ్రెష్ ఫ్రెష్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భగవంతుడికి ఏదైనా ఫ్లవర్ పెట్టాలనుకున్నామనుకోండి. పువ్వు పెట్టాలనుకుంటే, ఆ పువ్వు ఏదో వాడిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ మొమెంట్‌లో ఎండిపోయిందన్నప్పుడు అది భగవంతుని దగ్గరికి వెళ్తే ఆయనకు సంతోషం ఉండదు. ఎవరికైనా ఎవరికైనా ఫ్లవర్ ఇయ్యాలంటే వాడిపోయింది ఇస్తే వాళ్ళు ఎక్కువ నచ్చరు. ఫ్రెష్ ఫ్లవరు జస్ట్ అప్పుడే చాలా ఫ్రెష్‌గా ఉంది. కొత్తగా ఉందంటే, అప్పుడు మనకి ఎవరైనా ఫ్లవర్ ఇస్తే దాన్ని సంతోషంగా తీసుకుంటాం. అదే విధంగా మన జీవితం గూడా అంతే. ఈ ఫస్టు ఆహ్, మేబీ 40 ఇయర్స్, 45 ఇయర్స్ వరకు చాలా ఫ్రెష్. యంగ్ ఏజ్‌లో భగవంతుని గురించి టైం ఇవ్వడము, భగవంతుని సేవ జేయడము చాలా ఇంపార్టెంటు. ఇంక ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఏముందిలే అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడేదైనా పెద్ద ఇప్పుడు ఇంకేం లేదు గదా చేసేది. ఇప్పుడు భక్తి చేద్దామా అనుకుంటారు చాలామంది. అది కూడా తప్పన్నట్టు. ఈ మధ్యల రీసెంట్‌గా హ్మ్. ఆహ్, ఒక రిచ్ ఫ్యామిలీ బెంజ్ కార్‌లో వచ్చి మా టెంపుల్‌లో లాస్ట్ సాటర్‌డే ఆహ్, మా టెంపుల్‌లో వచ్చేసి అప్పుడు వాళ్ళ కొడుకుని టెంపుల్‌లో జాయిన్ చేసుకోమని చెప్పారు. అప్పుడు మా రాధాకృష్ణ ప్రభు వెళ్ళి అడిగిండు, "ఇదేంది జనరల్‌గా ఎవరు కూడా పిల్లల్ని టెంపుల్‌లో జాయిన్ చేయడానికి ఇష్టపడరు. ఈవెన్ భక్తులైనప్పుడు కూడా కష్టపడతారు ఇవ్వడానికి. అలాంటిది వీళ్ళేంది ఇంత రిచ్ ఫ్యామిలీ ఉంది. పెద్ద కార్‌లో వచ్చిండ్రు. ఈ అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేసుకోండి" అని ఈ జస్ట్ చిన్న పిల్లగాడు 20, 22 ఏళ్ళే ఉన్నాయి. మీ భక్తి చేయించండి. మీ భక్తి బావుంటది అది ఇది అని వాళ్ళు చాలా సేపు మాట్లాడి అబ్బాయిని అక్కడ పెట్టించిపోదామని చూశారు. అప్పుడు మేము అందరూ షాక్ అయిపోయింది. ఇదేంది వీళ్ళు అసలు భక్తులే కాదు అలాంటోళ్ళు ఆహ్, భక్తి భక్తుడిని చేయండి అని వాళ్ళ పిల్లాడిని బ్రహ్మచారి చేయండి అని జాయిన్ చేసిపోతున్నారని కొంచెం ఆలోచించిన తర్వాత ఆహ్, వాళ్ళింక లగేజ్ అన్నీ ఇక్కడ పెట్టేసి పోదామని పెడుతుంటే
ఒక పెద్ద ఒక బ్యాగ్‌లో అన్ని మెడిసిన్స్ గూడా తీసుకొచ్చి మాకిచ్చారు. అప్పుడు అదేంది ఈ మెడిసిన్స్ ఎందుకంటే, ఈ అబ్బాయికి కొంచెం యాక్చువల్లీ ఆహ్, ఈ మెడిసిన్ ఇంపార్టెంటు. కొన్ని కొన్ని సార్లు ఆయనకి మెంటలొస్తది. అప్పుడు ఒక మెడిసినేస్తే మీరెవరైనా దగ్గరున్నోళ్ళు ఒక మెడిసినేస్తే మంచిగయితడు. అప్పుడు మళ్ళీ మీరు ఆయనకు భక్తి చెప్పొచ్చని అంటే, ఆ అబ్బాయి మెటీరియల్ లైఫ్‌కి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చూసుకోవడానికి అదంతా ఇబ్బందయితుంది కాబట్టి టెంపుల్‌లో పెడితే, ఇంక భక్తి సేవ చేసుకుంటే సరిపోతది. ఎందుకన్నట్టుగా అక్కడ వదిలేసి పెడదామని వాళ్ళొచ్చారు. సో, ఈ విధంగా ఎవరైనా గూడా భక్తి జీవితం ఇప్పుడు ఒక 10, 15 బ్రాహ్మణులు గూడా చాలామంది వాళ్ళ పిల్లలు ఒక నలుగురు, 5 మందున్నారనుకోండి. ఆ నలుగురు, 5 మంది ఎవరో ఒకరు మంచిగా చదువుకున్నోళ్ళు, సరిగ్గా చదువులో ఇంట్రెస్ట్ లేనోళ్ళు, బిజినెస్‌లో గూడా సరిగ్గా చేస్తలేడంటే వాళ్ళని అప్పుడు పూజారి చేస్తారన్నట్టు ఈ కలియుగంలో. పూజారి, పూజారి గారు నువ్వు ఇంగ ఆ గుడిలో ఉండి ఏదో చేసుకో. అందరూ డొనేషన్స్ ఇస్తారు దాంతోనే బతుకు అన్నట్టు. అంటే ఏ దానికి ఎలిజిబుల్ ఏ దానికి పెద్ద క్వాలిఫైడ్ కాదు కాబట్టి బ్రహ్మచారి అయితే బెటర్ అన్నట్టుగా ఆ విధంగా ఉంటారన్నట్టు. కానీ ఎవరైతే నిజంగా లేదు ఇప్పుడు మనం ఓన్లీ ఇస్కాన్‌లోనే చూడొచ్చు. చాలా మంచి క్వాలిఫైడ్ పీపుల్ అన్ని రకాలుగా అన్నీ ఉండి కూడా వదిలేసుకొని భగవంతుని కోసము ఫ్రెష్‌గా వాళ్ళ జీవితాన్ని ఆహ్, భగవంతునికి అర్పిచ్చి శిల ప్రభుపాద ఈ మూవ్‌మెంట్‌ని ఎక్స్‌టెండ్ చేయడానికి ఉపయోగిస్తుంటారన్నట్టు. సో, అలాంటిది భగవంతునికి ఇష్టం. ఎవరైతే అంతా ప్రైమ్ ఏజ్‌లో అంతా ఎంజాయ్‌మెంట్స్ అది చేసి ఇంక లాస్ట్‌కి ఏదో భక్తి చేద్దాంలే అనుకుంటారో, అది యాక్చువల్లీ భగవంతుడు ఓకే. అది ఏం లేకపోవడం కంటే అది బెటర్ గానీ, ఎవరైతే భక్తిలోకి లేట్‌గా వచ్చారో వాళ్ళకి పర్లేదు. కానీ యంగ్ ఏజ్‌లో అన్నీ తెలిసి జీవితాన్ని వృధా చేసుకోకూడదన్నట్టు. మనం ఏదో రకంగా ఆహ్, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ భౌతిక జీవితంలో ఆహ్, భక్తి చేయడం అనేది ఆహ్, ఇంపార్టెంట్ అన్నట్టు. అది మనకు ఓన్లీ నామం జేయడము, వీటి ద్వారానే అయితుంది. మనం ఎక్కడనో గుహలో వెళ్లి ఉంటాము. ఆహ్, లేకుంటే ఇండివిడ్యువల్‌గా ఎక్కడనో వృందావనం వెళ్లి ఉంటాం. అది కూడా కష్టం. ఈవెన్ గుహలో ఉన్న వాళ్ళకి గూడా ఈ మధ్యలో ఒక న్యూస్ పేపర్‌లో వచ్చింది. వాళ్ళు కూడా ఆయన గూడా ఒక కోర్ట్ కేస్ నడుస్తుంది. ఆ కోర్ట్ కేస్ ఏంటిదంటే, ఆ గుహలో ఉండి ఆయనకు భక్తి అంటే సన్యాసి మామూలు పీపుల్ ఒక సాధువు అన్నట్టు. ఆ సాధువు దగ్గర ఫోనుంది. ఫోన్‌లో మాట్లాడుతున్నాడంట. ఎందుకు ఫోన్‌లో మీకు ఫోన్ అవసరం లేదు గదా! గోవాలో ఉంటారు గదా! అంటే, లేదు లేదు ఈ కోర్ట్ కేస్ ఒకటి నడుస్తుంది. దాని మీద అప్డేట్ రావాలి. గోవా కూల్చేద్దామని చూస్తున్నారు. అంటే ఎక్కడ గూడా మనం పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా భక్తి చేసుకోలేమన్నట్టు. సో, ఈ విధంగా మనము భక్తి చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్లి ఆహ్, ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గరే ఉండి మనకు చేయాల్సిన మనకేదైతే మన ఆచార్యులు జూయించారో వాటి త్రూ మనం ప్రశాంతంగా భక్తి చేసుకుంటే సరిపోతుంది. భగవంతుని సేవ చేస్తూ, నామం జపం చేస్తూ టెంపుల్స్‌కి ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉండాలి. సో, ఎక్కడెక్కడో చాలామంది ఈవెన్ డివోటీస్ అయినంక గూడా ఆహ్, రకరకాల చార్ధామ్ అని, కేదార్‌నాథ్, బద్రీనాథ్, ముక్తినాథ్ అని ఎక్కడెక్కడనో ఎళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. యాక్చువల్లీ ఈ ప్లేసెసు ఆహ్, జనరల్‌గా పాత రోజుల్లో ఏమయ్యేదంటే ఎస్పెషల్లీ అవి హిమాలయాల్లో అక్కడెక్కడనో ఉంటాయి. అక్కడ ఎళ్ళిన వాళ్ళు ఎట్లుండేదంటే ముక్తినాథ్ ఎస్పెషల్లీ ఈ వెళ్ళిన వాళ్ళు ఇంగ అక్కడే చనిపోదామనే ఉద్దేశ్యంతోనే పోయేవాళ్ళు. ఇప్పుడేమైతుందంటే చాలామంది అక్కడికెళ్ళి ఫ్లైట్‌లోనో, హెలికాప్టర్‌లోనో ఎళ్లి అక్కడ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ వద్దామని చూస్తుంటారు. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. అవున్న పర్పస్ వేరు. మనం మంచిగా బృందావనం వదిలేసి అనేక రకాల చార్ధామ్ అని వేరే వేరే యాత్రలకెళ్ళేస్తుంటాం. ఎళ్ళినా గూడా అక్కడ అందుకే ఏదో ఒకటి చాలామంది చనిపోతుంటారు. కొండ చర్యలు ఇరగడము. ఎందుకంటే అదున్న పర్పస్ వేరే. అదున్న పర్పసు మళ్ళీ రిటర్న్ వచ్చేది ఉండదింక. అక్కడే వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే చనిపోతారు. అలా ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడేమో ఆహ్, అక్కడికెళ్ళి మనమేదో మంచిగా ఎంజాయ్ జేసి, నేచర్ అంతా దర్శనం జేసుకొని, మన కోరికలన్నీ భగవంతునికి జెప్పి, మళ్ళీ రిటర్న్ వద్దాం అనుకుంటాం. సో, అవన్నీ ఎళ్ళాల్సిన అవసరం గూడా లేదు. ఎక్కడుంటామో అక్కడే లాయల్‌గా మన పరంపరకి ఆహ్, ప్రాపర్‌గా వాళ్ళు జెప్పిందంతా ఫాలో అయితూ, ప్రాపర్‌గా భక్తి చేసుకుంటే సరిపోతుంది. మనము ఏదో ఆహ్, కొత్త కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. మన ఆచార్యులు ఏమైతే చెప్పిండ్రో అవి ఫాలో అయితే సరిపోతుంది. సో, ఈ విధంగా పరీక్షిత్ మహారాజు మంచి గొప్ప కుటుంబంలో పుట్టడము, ప్లస్ సుఖదేవ్ గోస్వామి ఎవరైతే స్వయం వ్యాసుడైన ప్రామాణిక గురువు దొరకడం ద్వారా ఆయన చాలా ఏకాగ్రతతోని, శ్రద్ధతోని భగవంతుని పైనే ధ్యాస అనేది పెట్టడం జరుగుతుంది. ఆయన ఇంకేదో కొత్తగా లాస్ట్ 7 రోజులే ఉంది కదా! ఇంకేమైనా చూద్దాము.
నిజంగా ఈయన చెప్పేది కరెక్టేనా? ఇంకేమైనా ప్రయత్నం చేద్దామని ఆలోచించట్లేదు. ఫుల్ ఫోకస్డ్‌గా చాలా లాయల్‌గా ఏదైతే ఏదైతే చేస్తే ఏదైతే గురువు చెప్తున్నాడో అది చేస్తే భగవంతుని దగ్గరికెళ్తా అనుకుంటున్నాడో అదొక్కటి చేస్తే సరిపోతుంది అనేది మనకిక్కడ పరీక్షిత్ మహారాజు ఈ ఈ శ్లోకంలో మనకు అర్థమైతుంది. ఒక ఏకాగ్రతతో ఆహ్, ఎప్పుడైతే మనం ఏకాగ్రతతోని మన యొక్క ప్రామాణిక గురువు చెప్పింది ఫాలో అవుతామో అది ఒక్కటి చేస్తే సరిపోతుంది. ఏదో కొత్త కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు అని. సో, ఇంకొక మనకి ఇది చూసుకుంటే ఒక 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 వైష్ణవ సాంగ్ ఏ విధంగా మీరిప్పుడైతే విన్నారో లేదో ఈ శ్లోకము. 'ఆర్‌కేను మాయాజాలే పొడిచితే జీవమని' ఇదొకసారి యూట్యూబ్‌లో వినండి. స్వరూప్ దామోదర్ మహారాజ్ సాంగ్స్ ఉంటాయి. ఇది భక్తివినోద్ ఠాకూర్ రాశారు. సో, మన జీవితం ఏ విధంగా ఉందనేది ఈ 3 వర్సెస్‌లో మెన్షన్ చేశారు. ఇంగ్లీష్‌లో ఉంది. సో, ఏ విధంగా అయితే మన జీవితము ఎప్పుడూ మాయలో ఉంటదంటే, ఏం మాయ అంటే, ఈ ఇప్పుడు ఇక్కడ ఈ చేపని ఆత్మతో కంపేర్ చేస్తుంది మనము. అండ్ దెన్ ఆహ్, ఒక ఇప్పుడు జాలం మీద ఏస్తారు గదా! జాలం ఏసి చేపని ఇట్లా పడతారు గదా! ఆ జాలము మనకి భౌతిక ప్రపంచంలో ఉన్న మెటీరియల్ వల్ల అన్నట్టు. సో, ఇదేం జేస్తుందంటే ఏదో జాలేసినప్పుడు ఏదో కొంచెం చిన్న ఏదో మ మట్ చికెను, మటను చిన్న మాంసం పెట్టేసరికి దాన్ని తినడం కోసము దానికే పట్టుకొనుంటది ఆ ముల్లుని. దాన్ని మళ్ళీ బయటికి లాగేదాకా వదలనే వదలదు. సో, దానికి ఆ వస్తున్న ఎంజాయ్‌మెంట్ చాలా చిన్నది. కానీ దానికి తెలుసు యాక్చువల్లీ అంతకుముందు చాలా చేపలు అలా పడిపోయాయని గూడా. కానీ జాలమేసినప్పుడు చిన్న మా మా మాంసం ముద్ద కోసము అది దాన్ని అలాగే పట్టుకొనుంటది. యాక్చువల్లీ చేప వదిలేయొచ్చు. దానికదే నోటితోని పట్టుకుంది కాబట్టి అది వదిలేస్తే అది బతికిపోగలదు. కానీ ఇక్కడ ఈ చేప ఎగ్జాంపుల్ తీసుకొని భక్తినాథ్ ఠాగూర్ మనకేమని ఏం ఎగ్జాంపుల్ ఇస్తారంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కొన్ని కొన్ని డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని అలాగే పెట్టుకొని ఉండేసరికి ఆహ్, మనము అది మాయ అని తెలిసినా గూడా అంటే దాన్ని అలాగే పట్టుకొనుంటే మనము పురోగతి చెందలేము. అయినా గూడా ఆ డిజైర్స్ అలాగే పట్టుకొనుండి ఆహ్, మనము ఈ దాని నుంచి బయటపడలేకపోతున్నామన్నట్టు. ఓన్లీ ఎప్పుడైతే మనం డివోషనల్ సర్వీస్ భక్తి తీసుకొని భగవంతుని సేవ చేస్తుంటామో, అప్పుడే మనము ఈ సముద్రం అనే ఈ మాయా జీవితం నుంచి ఈదుకుంటూ బయటపడే అవకాశం ఉంటది అని. సో, ఒక చేపని దాంతోని కంపేర్ చేస్తున్నాడు భక్తివేదాంత ఠాకూర్. సో, మన జీవితంలో కూడా ఆహ్, అసలు ఈ ఆచార్యస్, వైష్ణవాచార్యులు రాసిన సాంగ్స్ ఎప్పుడూ వింటుండాలి. మనం అనేక రకాల ఏవో కొత్త కొత్తవన్నీ ప్రయత్నం చేస్తుంటాం. ఆహ్, అనేక రకాల కొత్త కొత్త క్రిస్టియన్ సాంగ్స్ అయినా కూడా బయటికి మనం వింటూ ఉంటాం అన్నట్టు. లాయల్‌గా ఉండం. మనం ఏదైతే పరంపర ఫాలో అవుతున్నామో దానికి లాయల్‌గా ఉండకుండా కొత్త కొత్తవి ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు. కానీ మన ఆచార్యులు ఇచ్చిన దాంట్లోనే చాలా ఉంది. ఆచార్యులు అసలు వాళ్ళు రాసిన వైష్ణవ సాంగ్స్‌కి ఒకసారి సాంగ్ విని దానికున్న భావం గూడా 'కేకే సాంగ్స్' వైష్ణవ సాంగ్స్ బుక్స్‌లో వస్తుంటది. మనం ఒకసారి వింటే మనకు అర్థమైతదన్నట్టు. అరే! అసలు వాళ్ళు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రతి దాన్ని గూడా. ఈ భౌతిక ప్రపంచంలో శాస్త్రంలో ఉన్న జ్ఞానం అంతా గూడా వాళ్ళు వైష్ణవ ఆచార్యులు వాళ్ళ యొక్క వైష్ణవ సాంగ్స్ త్రూ మనకు మెన్షన్ చేస్తారన్నమాట. అప్పుడు మనం దాన్ని చూసి అర్థం చేసుకోవాలి. సో, మన జీవితం ఏమైతుందంటే ఆహ్, ఎస్పెషల్లీ ఈ మెటీరియల్ డిజైర్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ తులసి చెట్టు ఉందనుకోండి. తులసి చెట్టు పక్కన కొన్ని కలుపు మొక్కలు పెడతా ఉంటాయి. ఆ కలుపు మొక్కల్ని మనం తీసేయలేకుంటే లాస్ట్‌కి తులసి మొక్క ఎండిపోతుందన్నట్టు. సో, ఆ కలుపు మొక్కలు ఆహ్, ఎందుకంటే ఎనర్జీ అంతా కలుపు మొక్కలే తీసుకుంటున్నాయి. ఈ కలుపు మొక్కలు ఏంటిదంటే మన జీవితంలో అనర్థాలన్నట్టు. ఈ అనర్థాలు ఎప్పుడైతే మనం దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయమో మెటీరియలైజర్స్ అనర్థాలు, ఆ కలుపు మొక్కల్లాగా చెట్టుకు రావాల్సింది ఆత్మకు ఏదైతే నరిష్మెంట్ రావాలో, అది రాకుండా అంతా కూడా ఈ కలుపు మొక్కలే తీసుకుంటున్నాయన్నట్టు. మన జీవితంలో కూడా ఈ అనర్థాల వల్ల ఎప్పుడైతే మనం అనర్థాలు ఉండి మన యొక్క డిజైర్సు మనం ఏదైతే ప్రాపర్‌గా ఫాలో అవ్వట్లేమో, మనకు భక్తిలో ఆ టేస్ట్ అనేది రాదన్నట్టు చేయాలనిపియదు.
ఇంగా కొన్ని కొన్ని సంవత్సరాలయిన తర్వాత భక్తిలో అసలు ఆహారంలో జపం జేయడం రోజు కరెక్ట్‌గా ప్రాపర్‌గా భాగవతం వినడము, ఇదంతా జేయడం కూడా చాలా కష్టం. అంత ఈజీ గాదు. లైఫ్ లాంగ్ ఆహ్, పోయే వరకు జేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదన్నట్టు. అది ఎప్పుడు ఈజీ అయితదంటే, ఎప్పుడైతే మనము ఈ నియమాలు మన యొక్క ఈ కలుపు మొక్కలైన అనర్థాలని ఫోకస్ చేయకుండా, ఎప్పుడైతే వాటిని మెల్లమెల్లగా తగ్గించుకోవాలని జూసి శుద్ధంగా ప్యూర్‌గా మన మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఫాలో అవ్వడం ప్రయత్నం జేస్తామో, అప్పుడు మనకి భక్తిలో టేస్ట్ అనేది వస్తదన్నట్టు. ఈ భక్తిలో కొంచెం అర్థమైతుంది. అరే! ఇది ఖచ్చితంగా నిష్ఠ అట్‌లీస్ట్ మనం ఒక స్టడీ స్టేట్‌కెళ్ళే అవకాశం ఉంటదన్నట్టు. సో, ఎప్పుడైతే మనం సీరియస్‌గా చేయకుండా సగం సగం చేస్తామో అంటే అంటన్నట్టు ఉంటారన్నట్టు కొంతమంది. ఆహ్, ఇది ఇదొక ఎగ్జాంపుల్ మనం కాపర్ వెసల్ ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటాం. ఈ కాపరు ఆహ్, మన యొక్క ఆచమన్ ప్లేట్స్, ఆచమన్ గ్లాసెస్ ఉంటాయి గదా! కంచివి. అవి చింతపండు నీళ్ళలో పెట్టినామనుకో, చింతపండు నీళ్ళల్లో పెడితే మొత్తం పొద్దున్న లేచేసరికి మొత్తం నిగనిగలాడుతుంటది. షైన్ అయితుంటది. కానీ ఆ చింతపండులో నీళ్ళలో మొత్తం మునగకుండా సగమే పెట్టామనుకో, ఆ కిందిది వరకే అయితది. పైన అట్లనే ఉంటది. సో, మనం గూడా అంటున్నట్టు మునగనట్టు సగం సగం ఉంటే భక్తిలో ప్యూర్‌గా శుద్ధం అవ్వలేం. సగం సగమే అయితది. ఇంక జీవితం అలాగే అయిపోతది. సడెన్‌గా ఏదో ఒక రోజు తెలియకుండానే వెళ్ళిపోతాం అన్నట్టు. సో, మనము ఈ సీరియస్‌నెస్ అనేది అవ్వడం ఇంపార్టెంట్. సీరియస్‌గా ఎప్పుడైతామంటే మనం ఎప్పుడైతే వేరే 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 అంత చేయకుండా ఏదైతే మనకు ఆచార్యులు వాళ్ళు వీళ్ళు చెప్పారో ప్యూర్‌గా ఫాలో అవ్వడం. ఎప్పుడైతే శుద్ధ భక్తుని అవ్వడానికి అవకాశం ఎప్పుడుంటదంటే భగవంతునికి ఆహ్, ఇంటెన్షనల్‌గా చేయడం. సో, 2 రకాలుగా ఉంటాయన్నట్టు. ఇన్సిడెంటల్, ఇన్సిడెంటల్ అంటే కొన్ని కొన్ని సార్లేమో అనుకోకుండా భక్తి చేయడం. ఎవరో చెప్పారు, ఏదో చేస్తున్నాము మనం గూడా చేద్దామని. ఇంటెన్షనల్‌గా అంటేనేమో లేదు నేను ఖచ్చితంగా భగవంతుని సేవ చేస్తున్నాను. భగవంతునికి కృష్ణ ప్రేమ కావాలి. భగవంతుని దగ్గరికెళ్ళాలి. మళ్ళీ నేను సేవ చేయాలి. ఇంటెన్షనల్‌గా చాలా ఇంటెన్సిటీతో చేయడం. ఇన్సిడెంటల్‌గా అయితేనేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌లో తీసుకుంటే ఒకాయన ఎవరో ఆహ్, టెంపుల్‌లో ఎళ్లి ఆహ్, అనుకోకుండా మురుమురాలు ఏదో ఉంటాయి గదా! మురుమురాలు ఆహ్, జారి కింద పడి ఎగిరిపోయి భగవంతుని దగ్గర కింద పడితే, ఆ మురుమురాలు వెళ్లి భగవంతుని దగ్గర కాళ్ళ మీద పడతాయంట. కాళ్ళ మీద పడితే అది ఎవరు చూడనప్పుడయింది. వేరే వాళ్ళొచ్చి చూస్తే ఇదేది భగవంతుని దగ్గర ఇన్ని మురుమురాలు ఎవరు పెట్టారంటే, నేనే పెట్టాను. ఎందుకంటే అది ఆయన కావాలనే భగవంతునికి పెట్టాలని పెట్టలేదు. జస్ట్ అట్లా కింద పడితే పోయి భగవంతుని దగ్గర పడ్డాయి. కానీ అయినా గూడా అది ఇన్సిడెంటల్ అన్నమాట. అనుకోకుండా చేసిన భక్తి. ఇప్పుడు కొంతమంది హరినామం చేస్తుంటే వచ్చి వాళ్ళు గూడా హరే కృష్ణ అనడము. సో, మెల్లమెల్లగా అట్లా వాళ్ళు గూడా అదంతా ఇన్సిడెంట్‌గా అయిందన్నట్టు. కాకపోతే మన భక్తి ఒకసారి భగవంతుని అంటే భక్తిలోకొచ్చిన తర్వాత అన్నీ గూడా ఇంటెన్షన్‌తో చేయాలి. మన యొక్క భావం ఇంపార్టెంట్. ఏది చేసినా గూడా ఖచ్చితంగా మనం ఏదో ఫోర్స్‌బుల్‌గా ఎవరో చెప్తున్నారనో, ఏదో ఫార్మాలిటీగా గాకుండా మనము ఒక ఫోకస్డ్‌గా ఇప్పుడు ఆఫరింగ్ పెడుతున్నామంటే నేను భగవంతుని కోసం ప్రిపేర్ చేస్తున్నా. ఆ కాన్షియస్‌గా ఉండడము. ప్రతీది కూడా కాన్షియస్‌గా చేయడం భక్తిలో. జపం చేయడం కాన్షియస్‌గా చేయడం, ఆఫరింగ్ కాన్షియస్‌గా చేయడం. ఏం సర్వీస్ వచ్చినా కూడా ఓకే. నాకు భగవంతుడు ఈ అవకాశం ఇస్తుండు సేవ చేయడానికి. సో, ఈ విధంగా ఇంటెన్షనల్‌గా భక్తి చేయడం ఇంపార్టెంట్ అన్నట్టు. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా మన భావంతో చేస్తామో అప్పుడు మనం భక్తిలో పురోగతి అయ్యే అవకాశం ఉంటదన్నట్టు. హరే కృష్ణ. ఏమైనా క్వెషన్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ ప్రణామం. ప్రభుజీ చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. మన గురు పరంపరకి లాయల్టీగా ఉండాలి అని. యెస్ మాతాజీ. మన గురు పరంపరకి 2, 3 టాపిక్స్ మెయిన్ అన్నట్టు. గురు పరంపరకి లాయల్‌గా ఉండడం. కొత్తగా ఏదో ఎక్స్‌ప్లోర్ చేయకపోవడం. ఎందుకంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా ఏదైతే సుఖదేవ గోస్వామి మహారాజ్ చెప్తున్నారో దానికి చాలా చేస్ట్‌గా, లాయల్‌గా ఏదైతే చెప్పారో అదే దాని మీద ఫోకస్ చేస్తున్నాడు ఏకాగ్రతతోని. మనము ఆ విధంగా చేయము. మనము డీవియేట్ అవుతూ ఉంటాం. అంటే అనేక రకాల డీవియేషన్స్ వస్తుంటాయి. మనం భక్తిలో పురోగతి అయితే కొద్ది కూడా. ఆహ్, దానంతా కూడా మనము డీవియేట్ అవ్వకూడదన్నట్టు. ఏదైతే మనం నిర్ణయం తీసుకున్నామో దాన్ని ముందుకు అలాగే ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితూ ఉండాలి. అండ్ భక్తిలోకి రావడానికి భగవంతుని భగవంతునితో మీద దయతో పాటు మన యొక్క గురు మహారాజ్ యొక్క స్పెషల్ మెర్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ స్పెషల్ మెర్సీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ వస్తాయో అప్పుడు మనము భక్తిలో పురోగతి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటది. మనం దాన్ని
చూడొచ్చు కూడా. ఇప్పుడు మన ప్రణవానంద ప్రభు చాలా ఫేమస్ అయింది. ప్రణవానంద ప్రభు ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన అసలు ముందు నార్మల్‌గా ఎస్ఆర్ఎం వాయిస్‌లో ఏదైనా భక్తి గురించి ఏమైనా పాయింట్ చెప్పండి ప్రభు అంటే కూడా సిగ్గుపడేవాడు. అలాంటిది మహారాజ్ బ్లెస్సింగ్స్, రానా మహారాజ్ బ్లెస్సింగ్స్ ఆయన ఆయనకి జస్ట్ ఒకసారి ఎవరో కుక్ లేకుంటే, వంటాయన లేకుంటే ఈ ఇలా ఈ ప్రణానంద ప్రభు ఉండేసరికి గౌరాంగ ప్రభు వచ్చి ఆయన త్రూ వంట చేపిస్తే అది మహారాజ్‌కి నచ్చి ఇంకా ప్రణవానంద ప్రభు ఎప్పుడు మహారాజ్‌కి పర్సనల్‌గా వంటాయన అయిపోయిండు. ప్రణవానంద ప్రభు మీకు తెలుసు కదా అందరికి? తెలుసు ప్రణవానంద ప్రభుజీ, అందరికీ ఎస్ తెలుగు వాళ్ళు ప్రభుజీ, యూట్యూబ్‌లో బాగా తెలుసు లెక్చర్స్ ప్రభుజీ. ఇస్తుంది. ఆ! ఆ ప్రభుజీ నాకు బాగా క్లోజ్ మధ్య. అయితే ఆ ప్రభుజీ ముందు మేమందరము ప్రభు కిందటి వారం ఏకో విలేజ్ పోయినాం ప్రభేంబడి. ఓకే. ఓకే. ఆ ప్రభు యాక్చువల్లీ ముందు ఏమైనా లెక్చర్ పాయింట్స్ షేర్ చేయమని చెప్తే కూడా సిగ్గుపడేవాడు. ఇప్పుడేమో మొత్తం యూట్యూబ్‌లో అసలు 3,00,000 సబ్‌స్క్రైబర్స్ చాలా బాగా అంటే చాలా గొప్ప పెద్ద స్టేజ్‌కి అంటే ఈవెన్ భక్తిలో అందరూ శుద్ధ భక్తులైనంత మాత్రానే అక్కడికెళ్లరు. జస్ట్ జనరల్‌గా ఈవెన్ మెటీరియల్‌గా కూడా చూస్తే కూడా అంత ఫాలోవర్స్ అంతా రావడానికి కారణము రానా సమాజ్ బ్లెస్సింగ్సే ఆయనకు స్పెషల్‌గా. జస్ట్ 1, 2 ఇయర్స్‌లోనే. సో, మహారాజ్‌కి పర్సనల్‌గా సేవ చేయడము, మహారాజుతో క్లోజ్‌గా ఉండడము, మహారాజ్‌కి బాపు సేవ దొరికింది మెయిన్‌గా. కొన్ని కొన్ని సార్లు అందరికి అది పాసిబుల్ కాకపోయినా కూడా బాగా మనము ఒక స్పిరిచువల్ మాస్టర్‌తోని వాణి సేవ, ఆయనకు లెక్చర్స్ వినడము, ఆయన చెప్పింది ఫాలో అవ్వడం ద్వారా కూడా మనం బ్లెస్సింగ్ పొందొచ్చు. ఇది జస్ట్ పర్సనల్‌గా బాపు సేవ అయినప్పటికి కూడా మనం క్లియర్‌గా చూడొచ్చు. ఒక వ్యక్తి ఏ విధంగా తన జీవితం అంతా చేంజ్ అయిపోయిందనేది. వాళ్ళ అమ్మ, నాన్న కూడా ఆయనకు చాలా సపోర్టివ్‌గా చేసి దీక్ష ఇవ్వడము. సో, ఆ విధంగా మనం ఎప్పుడైతే స్పెషల్‌గా ఒక సేవ చేయడము, వాళ్ళ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం చేస్తామో, మన జీవితంలో కూడా మనం మెర్సీని మనలో ఉన్న చేంజెస్, మన చుట్టుపక్కల ఉన్న చేంజెస్ అన్నీ కూడా ఈజీగా గుర్తింపొచ్చన్నట్టు. ఆ క్రెడిట్ మనం భగవంతునికి ఇవ్వగలగాలి. సో, స్పిరిచువల్ మాస్టర్, గురువు యొక్క కృప కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా అడ్వాన్స్ అవ్వాలన్నా భక్తిలో అయినా, మెటీరియల్ లైఫ్‌లో అయినా. మెటీరియల్ లైఫ్‌లో అడ్వాన్స్ అవ్వాలనుకుంటామంటే ఎప్పుడైతే మనకు ఫుల్ క్లారిటీ లేదో ఆహ్, ఇంకా ఇంకా టైం పడుతుంది ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నామా ఒకటి. సో, అకామ, సర్వకామ ఈవెన్ ఏ కోరికలున్నా సరే, ఏ మోక్ష కోరికైనా సరే, ఏం కోరికలు లేకపోయినా సరే, కోరికలున్నా సరే, అన్నిటికి మనం చేయాల్సింది భగవంతుడే. భగవంతుని షెల్టర్ తీసుకోవడమే. సో, స్లోలీ అవన్నీ పోతాయన్నట్టు. కానీ మనము ఈ కోరికలు నెరవేర్చుకోవడానికి కొంతమంది ఉపదేవతల్ని భక్తిలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఉపదేవతల దగ్గరికి వెళ్ళి డెమిగాడ్స్ దగ్గరికెళ్ళి వాళ్ళ నుంచి కోరికలు కోరుకుంటుంటారు. కృష్ణుని దగ్గర అడగడానికి సిగ్గుపడి. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఆళ్ళు కోరికలు కోరుకున్నా కూడా మళ్ళీ మనకు భగవంతుడే ఇవ్వాల్సిందే. సో, మనము మళ్ళీ వేరే ఎవరో శివుడో, వేరే వేరే దేవతల దగ్గరికెళ్ళి సరస్వతి మాతో మా పిల్లానికి అక్షరాభ్యాసం చేయడానికి తీసుకెళ్తుంటారు. అవన్నీ అవసరం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే మనము తీవ్రైన భక్తి యోగైనా ఒక్కరి గురించే. అంటే ఓన్లీ భగవంతుని మీద మన యొక్క ఫోకస్ అనేది ఉండాలి. వేరే వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి మళ్ళీ కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కోరికలున్నా కూడా అవి కూడా మనము భగవంతుని కృష్ణునితోనే మనం నెరవేర్చుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ పరపట్ల ప్రభువు మెన్షన్ చేశారు. ఆయన ఇవ్వలేడు అని కాదు. ఇవ్వగలడు. కానీ కొన్ని కొన్ని మనకివ్వడు. మన యొక్క శ్రేయస్సును కోరుకుంటే. కానీ మనం మరీ పిచ్చిగా ఖచ్చితంగా కావాలి అంటే ఆయన ఇస్తాడు. అదేం లేదు. కానీ అది మనకు స్పిరిచువల్‌గా పెద్ద అడ్వాన్స్‌మెంట్ ఏం కాదు. ఏదైనా మెటీరియల్ కోరికలు కోరుకుంటే. చాలా సార్లు భక్తులకి కొంచెం భక్తిలో అడ్వాన్స్ అయిన తర్వాత భగవాన్ దగ్గరికెళ్ళి ఏదైనా కోరుకోవాలన్నా కూడా మనకి కొంచెం గిల్టీ ఫీలింగ్ అనేది వస్తది. అరే! నేను చిన్న చిన్న విషయాలు కోరుకుంటున్నాను. కానీ అది ఇంకా బెటరు. మనం ఏదో వేరే దగ్గరికెళ్ళి మళ్ళీ వేరే వేరే కొత్తగా స్టార్ట్ చేయడం, కొత్తయి ఆహ్, ఫాలో అవ్వడం చేయడం కంటే ఇది బెటర్. హరే కృష్ణ. చిన్న టాపిక్ ఈరోజు. సో, థాంక్ హరే యూ. కృష్ణ ప్రభుజీ, ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ వంట చేసేటప్పుడు ఇది కృష్ణునికి నైవేద్యం చేస్తున్నాం అనే భావన ఉండాలి అని చెప్పారు ప్రభుజీ. ఇది చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. అవును మాతాజీ. ఆ భావన ఇంటెన్షన్‌గా ఉండాలి మనం. ఏదో ఫార్మాలిటీగా పెట్టాలి కదా! పెడితే తినొచ్చు కదా! అన్న ఉద్దేశంతో కాకుండా, ఒకరోజు వచ్చేది కాదు కానీ అట్‌లీస్ట్ మనము కాన్షియస్‌గా ప్రయత్నం చేయాలి.
ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. Please accept my humble obeisances to you. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Prabhuji.